కాటమ్మ రాయుడు తర్వాత శృతి హాసన్ ఇంతవరకు ఒక్క తెలుగు సినిమా కూడా కనిపించడం లేదు. రీజన్ వై? శృతిలో అందం తక్కువనా, ప్రతిభ కొదువనా? అలాంటిదేం లేకుండానే ఈ అమ్మడు ఎందుకిలా పీకల మీదకి తెచ్చుకుంది? ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప అందగత్త శృతి హాసన్ అని చెప్పుకున్న నోళ్ళే ఇప్పుడు ఈవిడకి ఒళ్ళంతా బలపంట అంటూ మాట్లాడుకోవడం వినిపించింది. ఒక హీరోలతో తప్ప ఇంకెవరితో ప్రవర్తన సరిగా ఉండడం లేదని ప్రొడక్షన్ టీంతో ర్యాష్గా ఇదివరకు ఆన్ సెట్స్ వెంటనే కలిసిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. స్టార్ పవర్ ఏంటో చూపిస్తుంది. అందుకే ఛాన్సులు ఇచ్చేవాళ్ళు ముందుకు రావడం లేదు. ఒక్కసారిగే అమ్మడు పనిచేసే దర్శకుడు ఎవరో రెండోసారి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండడం లేదు. టాలీవుడ్లో ఒకటే ప్రచారం సాగుతుంది. దీనికి తోడు విదేశీ బాయ్ ఫ్రెండ్తో షికార్లు కెరియర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఆ కుర్రాడితో విదేశాల్లో ఉండిపోతే ఇక్కడ ప్రాజెక్ట్ ఏం కాను అనే బెంగ మన మేకర్స్లో ఉందని చెప్తున్నారు. మొత్తానికి ఇదంతా శృతి హాసన్ మెడకు చుట్టుకుందనే ప్రచారం జరుగుతుంది. అప్పుడు అలా అయితే టాలీవుడ్లో ఈ కుమ్ముడు పెరగాలంటే ముందు ఆ ప్రవర్తన మార్పు రావాలి. ఇదివరకటిలా అందరితో కలిసిపోయి ఒదిగి ఉండు. దానివల్ల వచ్చే నష్టం లేదు. కాస్త నీపై వచ్చిన ఫిర్యాదులను దృష్టి సారించుకొని సర్దుకోవాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.